మహోన్నతుడా, సర్వోన్నతుడా, అద్భుతకరుడు, ఆలోచనకర్తవైన మా యేసయ్యా నీకు స్తోత్రం. యేసయ్యా, బిడ్డలతో నేను కాదు మాట్లాడేది, మీరయ్యా. నా మాటలు ఎవరిని బ్రతికించలేవు, ఎవరిని రక్షణ అనుభవంలోనికి తీసుకురాలేవు, ఎవరిని పాపపు ఒప్పుగోల్లోకి తీసుకురావు. కానీ నీ మాటలు శ్రేష్టమనేవయ్యా. నీ మాటలు బ్రతికిస్తాయి, నీ మాటలు జీవముతో నింపుతాయి, నీ మాటలు రక్షణ అనుభవంలో నడిపించే కృపను ఇస్తాయి. తండ్రి, చేరువచ్చిన ప్రతి బిడ్డను మీరు దీవించండి యేసయ్యా. మార్గం మధ్యలో ఉన్న వారిని త్వరపెట్టి మీరు తీసుకురండి. లైవ్ చూస్తున్న బిడ్డలు మీరు దీవించండి తండ్రి. యేసయ్యా, ఇక నిలబడి అయ్యా నన్ను దీనురాలను మీరు వాడుకోమని తండ్రి, ఎందుకు పనికిరాని నాకు కూడా శ్రేష్టమైన ఈ భాగ్యాన్ని ఇచ్చావు తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ కృతజ్ఞత కలిగి ప్రతి అయ్యా నా జీవిత కాలము నీ సన్నిధిలో ఉంటానని, నీ సన్నిధిలో వచ్చి అయ్యా మనవి చేయిస్తున్నాను తండ్రి. నీకు స్తోత్రం. చేరివచ్చిన మా బిడ్డలను దీవించమని యేసే పరిశుద్ధ నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికే స్తుతి స్తోత్రములు కలుగునుగాక. ఒకరోజంట భర్త హాల్లో కూర్చొని టీవీ చూస్తూ ఉన్నాడు. భర్త ఎక్కడ కూర్చున్నాడు? హాల్లో కూర్చొని టీవీ చూస్తూ ఉన్నాడు. భార్య ఏమో వంట చేస్తూ ఉందంట. అయితే హాల్లో నుంచి ఏడుపు శబ్దం చిన్నగా వస్తుందంట. భార్య ఎవరా అని అటు ఇటు దిక్కులు చూసిందంట. కొంచెం మూలు శబ్దం వినపడి ఇంకొంచెం సౌండ్ పెరిగిందంట. ఎవరేడుస్తున్నారా అనుకుంటూ ఉందంట. ఎవరబ్బా కనిపించడం లేదని అటు ఇటు దిక్కులు చూసిందంట. ఇంకొంచెం పెద్దగా వినపడేసరికి అయ్యో నా భర్తే ఏడుస్తున్నాడు, ఎందుకు ఏడుస్తున్నాడని వంట చేసేది కూడా గరిట ఆడు పడేసి గబగబా పరిగెత్తుకుంటూ హాల్లోకి వచ్చిందంట. టీవీ ఉన్న హాల్లోకి వచ్చిందంట. ఎందుకండి ఏడుస్తున్నామంటే, ఏమి లేదే మన పెళ్ళి సీడీ చూసి ఏడుస్తున్నాను అని చెప్పాడంట భర్త. పెళ్లి సీడీ చూసుకొని ఏడుస్తూ ఉన్నాడంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, జస్ట్ ఫర్ జోక్, మన ఈరోజు దేవుని బిడ్డలు, ఈరోజు మన అంశం ఏంటంటే, దేవుని బిడ్డలు స్థిరముగా ఉండాలంటే ఏమి చేయాలి? దేవుని బిడ్డలు స్థిరంగా ఉండాలి అంటే ఏం చేయాలి? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము నుండి నేను 5 వచనాలు చదువుతాను. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1 నుండి 6 వచనాలు. కావున నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటమునై ఉన్న నా ప్రియులారా, ఇట్లు ప్రభువునందు స్థిరులై ఉండుడి. ప్రభువునందు ఏక మనస్సు గలవారై ఉండుడని యువదీకును సుంటుకేను బతిమాలు కొనుచున్నాను. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయము చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేర్లు జీవ గ్రంథమందు వ్రాయబడి ఉన్నవి. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. మరలా చెప్పుదును, ఆనందించుడి. మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. ప్రభువు సమీపముగానున్నాడు. దేవుని బిడ్డలు స్థిరముగా ఉండాలంటే ఏమి చేయాలి? దేవుని బిడ్డలు స్థిరముగా ఉండాలంటే ఏమి చేయాలి? ఇది చూసినట్లయితే పౌలు ఫిలిప్పీ పత్రిక వ్రాసాడు. అపోస్తులుడైన పౌలు ఫిలిప్పీ పత్రిక రాశాడు. ఫిలిప్పీ సంఘము ఎలా ఏర్పడిందంటే, లూదియా ద్వారా ఫిలిప్పీ సంఘం ఏర్పడింది. ఈ ఫిలిప్పీలకు రాసిన పత్రికకు మరొక పేరు ఉంది. ఏంటో చెప్పండి? వెరీ గుడ్, చప్పట్లు కొట్టండి. ఎవరు? విజయ అక్క, చప్పట్లు కొట్టండి. ఆనంద పత్రిక. ఈ ఫిలిప్పీ పత్రికకు మరొక పేరు ఆనంద పత్రిక. ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసులు దేవుని బిడ్డలు ఎల్లప్పుడూ ఆనందముగా ఉండాలని ఎవరికి ఆశ? దేవునికి ఆశ. అవునా? నా బిడ్డలు, నా విశ్వాసులు నాలో ఎప్పుడు ఆనందముగా ఉండాలని దేవునికి ఇష్టము, దేవుని ఆశ. సాతానుకి ఎప్పుడు మనం కష్టాల్లో ఉండాలి, ఎప్పుడు మనం నిట్టూర్పులో ఉండాలి, ఎప్పుడు మనం ఆనందముగా ఉండకూడదని సాతాను కుయుక్తి. అవునా కాదండి? ఏదేను తోటలో ఎంతో ఆనందంగా గడుపుతూ ఉన్నారు ఆదాము హవ్వ.
కానీ ఎవరికి కుళ్ళు పుట్టింది? దేవునికేమో నా బిడ్డలు సంతోషంగా ఏదైనా వనంలో సుఖముతో, సౌఖ్యముతో, సంతోషముతో, ఆనందముతో గడపాలని దేవుని ఆశపడితే సాతానుడు కుయుక్తి ఏం చేసింది? వీరు ఆనందంగా ఉండడం ఇష్టం లేదు, దేవుని నుండి వీళ్ళు దూరంగా వెళ్ళిపోవాలి. అవునా కదా? సాతాను కుయుక్తి మనం ఆనందంగా ఉండడం సాతానుకు ఎంత మాత్రమే ఇష్టం ఉండదు. కానీ దేవునికి మనం ఎప్పుడు సంతోషంగా ఉండాలి, మనం ఎప్పుడు ఆనందంగా ఉండాలి, మనం ఎప్పుడు వర్ధిల్లుతూ ఉండాలి, మనం ఎప్పుడు రక్షణ అనుభవంలో ఉండాలి, మనం ఎప్పుడు దేవుని సన్నిధిలో ఒలీవ మొక్కల వలె ఆయన బల్ల చుట్టూ ఎదిగి వర్ధిల్లి ప్రకాశించే అనుభవంలో ఉండాలని దేవునికి ఇష్టము. ఎవరన్నా కోరుకుంటారా? మన స్నేహితులు మనం సంతోషంగా ఉంటే ఇష్టపడతారా? ఎవరన్నా మన శత్రువులు మనము ఎదిగొస్తుంటే ఇష్టపడతారా? వారు ఇష్టపడరు. కానీ దేవుడు నువ్వు వర్ధిల్లాలి, నువ్వు ఆశీర్వదింపబడాలి, దేవుల్లో ఆనందంగా ఉండాలి, స్థిరముగా ఉండాలి అని దేవుడు నీ నుండి నా నుండి ఆశిస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే సాతాను ఎన్నో తంత్రాలు, ఈ తంత్రాలన్నీ ఎదిరించి ప్రభువులో మనం ఎల్లప్పుడూ ఎలా ఉండాలని ఆశపడుతున్నాడు? స్థిరముగా ఉండాలని ఆశపడుతూ ఉన్నాడు. ఎలా స్థిరముగా ఉండాలి? మనము ఎలా ఉండాలి స్థిరముగా? 4 విషయాలు చూద్దాము. ఎలా ఉండాలి అంటే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం ఎవరైనా చదవండి. కావున నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటమునయున్న నా ప్రియులారా, ఇట్లు ప్రభువునందు స్థిరులై ఉండాలి. ఎలా స్థిరంగా ఉంటాము? ప్రభువునందు మనము ఉన్నప్పుడు స్థిరముగా ఉంటాము, ప్రభువులో నిలిచి ఉన్నప్పుడు మనం స్థిరముగా ఉంటాము, ప్రభువులో అంటకట్టుబడి ఉన్నప్పుడు మనము స్థిరముగా ఉంటాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, స్థిరముగా ఎల్లప్పుడూ ఒకే రీతిగా ఉండాలి దేవుడు ఆశపడుతున్నాడు. అవునా కదండి? మనము తల్లిగా తండ్రిగా మనము మన బిడ్డలు ప్రయోజకులు అవ్వాలని ఆశపడతాం. అవునా కదా? ఏ తల్లి తన బిడ్డ చెడు మార్గంలో నడవాలని కోరుకోదు. ఎంత చెడ్డ స్త్రీ అయినా, ఎంత పనికిమాలిన స్త్రీ అయినా, ఎంత సోమరి స్త్రీ అయినా, సోమరి తల్లి అయినా తన బిడ్డలు మాత్రము ప్రయోజకులు అవ్వాలి. అవునా? అవునా? అలా కోరుకుంటారు. అవునా? యేసయ్య కూడా ప్రతి విషయంలో మనం స్థిరముగా ఉండాలి అని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. దేవుల్లో స్థిరముగా ఉండాలి, భక్తిలో స్థిరముగా ఉండాలి, విశ్వాసములో స్థిరముగా ఉండాలి, నిలకడగా ఉండాలి, ఎప్పుడు నాలో ఫలించాలి అని చెప్పేసి దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. కానీ మనము కొన్ని సార్లు ఏం చేస్తున్నాం? అస్థిరులముగా ఉంటున్నాము. అస్థిరముగా ఉంటే మనము ఎక్కడా ఆశీర్వదింపబడలేము. చూడండి, అస్థిరులుగా ఉంటే ఎలా ఉంటామో యాకోబు రాసిన పత్రిక చూడండి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7-8 వచనాలు చదవండి. అట్టి మనుష్యుడు విమనస్కుడై తన సమస్త మార్గముల యందు అస్థిరుడు గనుక ప్రభు వలన తనకేమైనను దొరుకునని తలంచుకొనరాదు. అస్థిరుడు దేవుని వలన ప్రయోజనం, దేవుని వలన ఆశీర్వాదము పొందవలనని తలంచుకొనకూడదు. అస్థిరుడికి మేలు అనేది జరగదు. దేవుని సన్నిధిలో మనం ఎప్పుడైతే నిలకడగా ఉంటామో ఎన్నో గొప్ప ఈవులను పొందుతాము. బాప్తిస్మం తీసుకున్న తొలి దినాల్లో దేవునితో ఒక నిత్య నిబంధన మనం చేస్తాం. యేసయ్యా, బ్రతికితే నీకోసం బ్రతుకుతా, జీవిస్తే నీకోసం జీవిస్తా, ఇక నా జీవితం అంతా నీవేనయ్యా, నీకోసమే బ్రతుకుతా అని నిత్య నిబంధన వాగ్దానము దేవునితో చెప్తాము. కానీ కొంతకాలము గడిచేసరికి లోక ఆశలు మన కళ్ళ ముందు కనిపిస్తాయి, లోక ఆశయాలు మన కళ్ళ ముందు కనిపిస్తాయి. వారు ఆ విధంగా జీవిస్తున్నారు. నేనెందుకు ఇట్లా ఉండాలి, అన్ని తీసేసుకొని నేనెందుకు ఉండాలి ఇట్లా అని చెప్పేసి సాతాను మన మదిలో ఒక కుయుక్తి ఆలోచన పెడుతుంది. స్థిరముగా ఉండలేము.
బాప్తిస్మం తీసుకున్న తొలి దినాల్లో చాలా పర్ఫెక్ట్గా ఉంటాము. దేవుని మందిరానికి ప్రతి ప్రార్థనకు అటెండ్ అవుతూ ఉంటాము. ఆదివారం అంటే మిస్ కాము, ప్రతి ప్రార్థన మిస్ కాము. వేకువ జామునే నీ కుటుంబం కోసం, నీ బిడ్డల కోసం, నీ భర్త కోసం వేకువ జామునే ప్రార్థన చేస్తావు. అందరికంటే ముందు లెగుస్తావు. ఎంతో ప్రతిష్ఠితమైన జీవితాన్ని జీవిస్తూ ఉంటావు. కొంతకాలం అయ్యేసరికి లోకాశలకు లోనై అస్థిరులముగా ఉన్నప్పుడు యేసయ్య ద్వారా ఏ మేలును మనం పొందుకోలేము. చాలాసార్లు అస్థిరులుగా ఉండడం వల్లే, ఎందుకు పాస్టర్ గారు నా జీవితంలో ఈ మేలు జరగడం లేదంటే నీలో అస్థిరమైన జీవితం ఉంది. ప్రభు ఎంతో స్థిరముగా ఉండలేకపోతున్నావు. స్థిరమైన మనసు, స్థిరమైన ప్రవర్తన, స్థిరమైన మంచి జీవితం జీవించలేకపోవడం వల్ల మన జీవితాల్లో అనేక మేళ్లను చవి చూడలేకపోతున్నాము. దేవుడు నీ నుండి ఈ సాయంకాల సమయంలో ఆశపడుతూ ఉన్నాడు. స్థిరమైన జీవితం. ఎవరి యందు స్థిరమైన జీవితం? ప్రభువునందు స్థిరులై ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. చాలాసార్లు మనం ఏది తలపెట్టినా జరగడం లేదు పాస్టమ్మ గారు. కొన్నిసార్లు మనం ఏమనుకుంటాం, జరగడం లేదని డీలా పడిపోయి లోకం వైపు చూస్తాము. ఎన్ని శ్రమలు వచ్చినా మనము దేవుని బిడ్డలుగా లోకం వైపు చూడకూడదు. ఒక్కొక్కసారి ఆ శ్రమలే మేలుగా మార్చే దినాలు వస్తాయి. చాలాసార్లు మనం అనుకుంటాం, లోకస్తులు చాలా బాగున్నారు కదా, నేను దేవుల్లో ఉండి ఎందుకు ఇన్ని శ్రమలు ఎదుర్కొంటున్నాను, లోకరీతిగా వెళ్ళిపోతే బాగుండు అని చెప్పేసి చాలా మంది యేసయ్య సన్నిధిని త్రోసివేసి లోకంలో జీవించాలని వెళుతూ ఉన్నారు. అన్ని నష్టాలే చవి చూస్తూ ఉన్నాం. కొన్ని శ్రమలు వస్తాయండి. ఒక్కొక్కసారి ఎప్పుడైతే శ్రమలు వస్తాయో ఆ శ్రమలు మనం తట్టుకొని ఇంకా అంతకంటే దేవుడు అన్నాడు, శోధింపబడిన మీదట నువ్వు సువర్ణంగా మారుతావు. శోధనలో కూడా మనం యేసయ్య సన్నిధిని విడిచిపెట్టకూడదు. ఒక్క క్షణము కూడా ఆయన సన్నిధిని మనం విడిచిపెట్టకుండా స్థిరులమై మనం ఉన్నప్పుడు మన జీవితాల్లో విజయాన్నే చవి చూస్తాము, కానీ నష్టాన్ని ఎన్నడూ మనం చవి చూడం. అస్థిరులు నష్టాన్ని చవి చూస్తారు. ఇప్పటి వరకు నువ్వు అనుకున్నావేమో, అయ్యో నా జీవన వ్యాపారం కోసమే నేను పరిగెడుతూ ఉన్నాను, కానీ యేసయ్య సన్నిధిని నేను చులకనగా చూశాను. యేసయ్య సన్నిధిని నేను చులకనగా చూశాను. యేసయ్య సన్నిధిని నేను నిర్లక్ష్యం చేశాను. నా దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేశానని దేవుని సన్నిధిలో ఎప్పుడైనా మనం దేవుని సన్నిధిలో ఒప్పుకుంటే దేవుడు మన జీవితాన్ని ఉన్నతముగా మహోన్నతముగా ఆశీర్వదించగలిగిన సమర్థుడు మన దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడు ప్రభువునందు మనము స్థిరులమై ఉండాలి. ఏమి చేయాలి? ప్రభువునందు మనము స్థిరులమై ఉండాలి. స్థిరముగా ఉంటున్నావా? తొలి దినాల్లో బాప్తీసం తీసుకున్న తొలి దినాల్లో యేసయ్యతో చేసిన నిత్య నిబంధన ఏమైపోయింది? ఈరోజు ఏమైపోయింది? దేవుడు ఇంత సమయం ఇచ్చాడు, ఇన్ని అవకాశాలు ఇచ్చాడు. నిజంగా అండి, నేను గొప్పగా చెప్పగలను, ఏ సంఘములో ఇన్ని ప్రేయర్స్ ఉండవు, ఇంతగా శ్రమ పడలేరు. కానీ క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చ్కి దేవుడిచ్చిన మహా గొప్ప అవకాశము. ప్రతి దినము దేవుని వాక్యాన్ని వినే ధన్యతను దేవుడు మనకిచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దాన్ని పోగొట్టుకొనవద్దు. స్థిరముగా ఉందాము. దేవుడిచ్చు అవకాశాన్ని, దేవుడిచ్చి దీవెనలో మనం ఏం చేద్దాము? పొందుకుందాము. దేవునిలో మనం ఎలా ఉండాలంటే స్థిరులై ఉండండి. ప్రభువునందు మనం ఏం చేయాలి? స్థిరులై ఉండాలి. విశ్వాసంలో, యేసయ్యా నా జీవితాన్ని నువ్వు ఉన్నతముగా మార్చగలవు, నా బిడ్డల భవిష్యత్తును ఆశీర్వదించగలవు, నా కుటుంబాన్ని ఉన్నతముగా ఉంచగలవు. ఏం తక్కువ? లోకస్తుల కంటే దేవుడు మనల్ని ఎప్పుడు తక్కువగా ఉంచడండి. ప్రియ తల్లి, నువ్వు అనుకుంటున్నావేమో నా స్థితి ఇంకా కృంగిపోయింది, అనగారిపోయింది, నేను ఇంకా ఈ పేదరికంలోనే మొరగుతాను. లేదు లేదు లేదు, నీ పట్ల దేవుడు ఒక ప్రత్యేకమైన ప్రణాళికను కలిగి ఉన్నాడు. నువ్వు దాన్ని మర్చిపోతున్నావు. నువ్వు అనుకుంటున్నావు, ఎందుకు నా బ్రతికి ఇలా అయిపోయింది, అందుకే నేను స్థిరంగా ఉండలేకపోతున్నాను. లేదు ప్రియ తల్లి, వేచి ఉండు. నీకోసమే దేవుడు ఒక శుభదినాన్ని ఏర్పాటు చేశాడు. నువ్వు ముందు ఉన్న ఎర్ర సముద్రాన్ని చూస్తున్నావు, వెనుక ఉన్న ఫరో సైన్యాన్ని చూస్తున్నావు, కానీ పైన ఉన్న యేసయ్యను చూడలేకపోతున్నావు. అందుకనే అస్థిరమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ముందు ఉన్న ఎర్ర సముద్రం లాంటి సమస్యలు మనం చూడకూడదు. వెనుక సాతాను, ఫరో సైన్యము, ఎన్ని ఆటంకాలు, ఎన్ని శోధనలు, ఎన్ని అవమానాలను మనం వెంటాడుతున్నా వెనక వైపు మనం చూడకూడదు. దేవుని బిడ్డలు, విశ్వాసములో ఎదిగే బిడ్డలు, స్థిరత్వము కలిగిన బిడ్డలు, ప్రభువునందు స్థిరులైన వారు పైన ఉన్న యేసయ్యనే చూస్తారు. యేసయ్యను చూస్తున్నంతసేపు నీకు ఎర్ర సముద్రం కనపడదు, వెనుక సమస్యల్లాంటి ఫరో సైన్యము కనపడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా,
ఈ రోజు నుంచైనా ప్రభువునందు నేను స్థిరంగా ఉంటాను. నా దేవుని మందిరాన్ని నేను ఎప్పుడూ నిర్లక్ష్యము చేయను. నేను నా దేవుని మందిరానికి నా దేవునికి సమయం ఇస్తాను. తొలి దినాల్లో నేను ఏ విధంగా ఉన్నానో, ఏ విధంగా వేకువ జామునే లేచి నా కుటుంబం కోసం, నా భర్త కోసం, నా బిడ్డల కోసం ఏ విధంగా కన్నీటి రోదన చేశానో, ఇక నుండి నేను అది కన్నీటి రోదన చేస్తాను. ఒక తీర్మానం తీసుకోండి. మన జీవితాలు ఎంత ఉన్నతముగా ఉంటాయో. అస్థిరులముగా మనం ఉంటాం, దేవునికి ఇష్టం లేదండి. ఒక్కొక్కసారి ఈ జీవన చదరంగంలో ఒక్కోసారి మనకు వచ్చే సమస్యలను బట్టి ఒక్కోసారి అస్థిరులుగా వ్యవహరిస్తూ ఉన్నావేమో. ఇక నుంచి యేసయ్యా అస్థిరమైన జీవితాన్ని నేను జీవించనయ్యా. ఎన్ని ఉన్నా నువ్వున్నావన్న ఒక నమ్మకం, నువ్వున్నావన్న ఒక నమ్మకం నాకుందయ్యా. నువ్వున్నావు నాకు. నేను ముందు ఉన్న ఎర్ర సముద్రం చూడను, వెనుక ఉన్న ఫరో సైన్యం చూడను. తల ఎత్తి నీ వైపు చూస్తానయ్యా. తల ఎత్తి ఆయన వైపు చూసినప్పుడు అప్పుడు మనకి ఎన్నో ఈవులు దయచేయగలిగిన సమర్థుడు. మనం ప్రభువులో నిలిచి ఉండాలి. ప్రభువులో మనం ఏముండాలండి? నిలిచి ఉండాలి. చాలాసార్లు మనం అనుకుంటాం, ఎందుకు నా జీవితం ఇంత వృధా అయిపోతుందంటే ప్రభువు తగ్గ జీవితం ఒక్కోసారి జీవించలేకపోతున్నాం. యేసయ్యతో చెప్పు, యేసయ్యా నా బలము నీవే, నా బలమంతా నీవే, నా ఊపిరి అంతా నీవే, నా సమస్తము నీవే అని యేసయ్యతో చెప్పు. నీ జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు ఆయన చేస్తాడు. రెండవదిగా ఎలా ఉండాలి? స్థిరంగా ఉండాలంటే ప్రభువునందు మనం ఏం చేయాలి? స్థిరులమై ఉండాలి. రెండోదిగా చూడండి, ఫిలిప్పీలకు వ్రాసిన పత్రిక 4వ అధ్యాయం, ఫిలిప్పీలకు వ్రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం చదవండి. ప్రభువునందు ఏక మనస్సు గలవారయ్యుండుడని. మనము రెండోదిగా ఎలా ఉండాలి? ప్రభువునందు ఏక మనస్సు కలిగి ఉండాలి. ఏక మనస్సు. దేవుని బిడ్డలు ఒకరితో ఒకరు ఏక మనస్కులై ఉండాలని దేవుని వాక్య భాగం సెలవిస్తుంది. అవునా కాదా? దేవునికి ఏక మనసు అంటే ఎంతో ఇష్టం అండి. మనందరం ఏక మనస్సుతో ప్రార్థన చేయాలి, ఏక ఆత్మతో దేవుని స్తుతించాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో మనం చూస్తున్నట్లయితే కుటుంబాలు విచ్ఛిన్నమవ్వడానికి ప్రధానమైన తొలి కారణం ఏందో తెలుసా? ఏక మనస్సు లేదు. ఎవరికి ఏక మనస్సు లేదు? భార్య భర్తకు ఏక మనస్సు లేదు. అందువల్ల కుటుంబాలు ఏమైపోతున్నాయి? విచ్ఛిన్నమైపోతున్నాయి. కుటుంబంలో సమాధానం లేదు, కుటుంబంలో సంతోషం లేదు, కుటుంబంలో నెమ్మది లేదు, కుటుంబంలో ఆనందం లేదు. ఎందుకు? ఏక మనస్సు లేదు. ఏక మనస్సు లేదు. ఈరోజు నా భర్త నాకు ఈ ఆలోచన చెప్పాడు, నా భర్త ఆలోచన ప్రకారం వెళదాం అన్నప్పుడు ఆ కుటుంబంలో గొడవ ఉంటుందండి? ఉంటుందా? నా భార్య కదా చెప్పింది, నా భార్య ఏదైనా నా మేలు కోసం చెప్తుంది, నా భార్య మాట వింటే కుటుంబంలో గొడవ ఉంటుందా? ఈరోజు గొడవలకు, కోర్టు మెట్టులకు ఎక్కడానికి ప్రధానమైన కారణం ఏక మనస్సు లేకపోవడం. ప్రభువునందు ఏక మనస్సు కలిగి ఉండడని దేవుని వాక్య భాగం సెలవిస్తూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏక మనస్సు. తల్లిదండ్రులకు బిడ్డలకు మధ్యలో ఏక మనస్సు లేదు. అన్ని ద్వంద్వ మనస్సు, ద్విమనస్సు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఎక్కడ చూసినా, మనము చూసినట్లయితే న్యూస్లో మనం ఎక్కడ చూసినా భార్య భర్తను చంపేస్తుంది, భర్త భార్యను చంపేస్తున్నాడు. ఎందుకు? ఏక మనస్సు లేదు. ప్రేమ అనేది చల్లారిపోతూ ఉంది. నీకంటే నేను గొప్ప అని ఎంచుకునే దినాల్లోకి వచ్చాము. అందుకని సాతానుడు మన మధ్యలో దూరుతున్నాడు. కుటుంబాలు, భార్య భర్తల మధ్యలో సాతానుడు దూరడం వల్ల ఎవరికి వారే ఏకాకులయ్యి, ఎవరి ఆలోచన వారిదే గొప్పని ఎంచుకునే దుర్భరమైన పరిస్థితుల్లో ఈరోజు సమాజం ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం అలా ఉండకూడదు. దేవుని బిడ్డలో స్పెషల్గా ఉండాలి. దేవుడు మనకు ఏక మనస్సు కలిగిన ఆత్మను ఇచ్చాడు. ఏక మనస్సు. నా భర్త దగ్గర తగ్గించుకుంటే ఏమైంది? ఈరోజు చాలామంది అంట, నీకంటే నేను ఉద్యోగం చేస్తున్నాను, నీకంటే నేను ఎక్కువ సంపాదిస్తున్నాను, నీ మాట వినేది ఏంది? ఆ మనస్సు కలిగించేది సాతాను. భర్తకు ఎప్పుడు ఒబే అయి ఉండాలి. మనం తగ్గింపు జీవితాన్ని మనము కలిగి ఉండాలి. భర్త మనకు యజమానుడు. ఇంటికి షారా అదే అంది కదా, నా యజమానుడా అంది, యజమానుడా అంది. ఈ రోజులో యజమానుడు అని పిలిచేవాళ్ళు ఎవరున్నారు? అవునా కాదా? పేర్లు పెట్టి పిలిచేవాళ్ళు ఎక్కువైపోయారు. ఇంకొకళ్ళు అయితే మరీ అసలుకి ఎంత వ్యంగ్యంగా పిలుస్తున్నారు.
నీ భర్త నీ కుటుంబానికి యజమానుడు అన్న సంగతి మర్చిపోవద్దు. ఈ రోజుల్లో కుటుంబాల్లో కలహాలు, ఎంతో సంతోషంగా అన్యోన్యంగా కాపురం చేయవలసిన కుటుంబాలు ఈరోజు విచ్ఛిన్నమైపోవడానికి కారణము ప్రేమ అనేది తగ్గిపోయింది. నీ భర్తకు విలువ ఇచ్చిన రోజు మన కుటుంబాలు ఎంత ఆనందంగా ఉంటాయి. ఒకరోజు ఒకవేళ నీ భర్త చెడ్డవాడే కావచ్చు, నీ సత్ప్రవర్తనను బట్టి నీ భర్త మనసు కూడా మారే దినాన్ని దేవుడు నీకు ఇస్తాడు. తగ్గింపు జీవితం ఎంతో శ్రేష్టమైన జీవితం. ఈరోజు స్త్రీలు చాలా మంది తగ్గించుకోవట్లేదు. నాకేం తక్కువ అనే ఒక యుగం రావడం వల్ల కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి. నా కుటుంబానికి నా భర్త యజమానుడు, మేమిద్దరం ఏక మనసు కలిగిన ఆ దేవుని ఏకాత్మతో స్తుతించాలి. నా బిడ్డలు, నేను, నా భర్త ఏకాత్మను కలిగి ఉండాలి అన్నప్పుడు మన జీవితాలు ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటాయి. ప్రభువునందు ఏక మనసు కలిగి ఉండాలని దేవుని వాక్య భాగం సెలవిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పటి వరకు నీ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసుకున్నావేమో, నీ భర్తకు ఇవ్వవలసిన విలువను ఇవ్వకుండా నీవే నీ కుటుంబాన్ని నష్టాలు పాలు చేసుకుంటున్నావేమో. దేవుడు నీతోనే స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. విధేయులమై జీవించాలి, తగ్గించుకొని జీవించాలి. నీ భర్తకు ఏక మనస్సు, నీవు నీ భర్త ఏక మనస్సు కలిగి కాపురం చేయాలి. చెడ్డవారే కావచ్చు. నేను ఒకటే చెప్తాను, స్త్రీలకు చెప్పాల్సింది ఏంటంటే తెలుసా, నీ కుటుంబాన్ని రోడ్డును పడేసేటట్టు నీ నోటి వాక్కు చాతుర్యం ఉండకూడదు. ఎప్పుడు నీ ఇంటి గుట్టు బయట పరులు పాలు చేసుకోకూడదు. నీకేదన్నా నష్టం కలిగించేదిగా ఉందా, నేనేదో దుఃఖపరిచేదిగా ఉందా నీ భర్త ద్వారా, చెప్పు దేవునికి. 1000 మోకాళ్ళు చేతులు పైకెత్తి ఆకాశం వైపెత్తి దేవుని సన్నిధిలో ప్రార్థించు. యేసయ్య నా భర్తను మార్చని ప్రార్థన చేయి. ఎందుకు మార్చలేడు? రాతి హృదయాన్ని, బండ హృదయాన్ని దేవుడు మార్చగలిగిన సమర్థుడు. మాంసపు హృదయాన్ని ఇచ్చి మార్చగలిగిన సమర్థుడు మన యేసయ్య. నేను మీకు చేతులు జోడించి చెప్తున్నాను, క్రైస్తవ స్త్రీలుగా ఎక్కడ నీ కుటుంబాన్ని బజారు పాలు చేసుకొనవద్దు. జ్ఞానముతో కాపురం చేయి, యోచనతో కాపురం చేయి, వివేకము కలిగి కాపురము చేయి. వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కునున్న కమ్మి వంటిదంట, బంగారు కమ్మి వంటిదంట. పంది ముక్కున బంగారు కమ్మి వల్ల మనం తీసుకుంటాం, అచ్చి అంటాం, అవునా కదా? వివేకము కలిగి, జ్ఞానము కలిగి కాపురము చేయాలి. చాలా మంది ఇంటి గుట్టుగా ఉంచుకోండి, రోగాన్ని రట్టు చేయండి అంటే రోగాన్ని గుట్టుగా ఉంచుతున్నారు. ఇంటి గుట్టునేం బజారు పాలు చేసుకొని చుల్లకనైపోతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి చెప్పుకోండి. నీ ప్రతి సమస్య, యేసయ్య ప్రతి సమస్యకు పరిష్కారం చూపగలిగిన సమర్థుడు. మారుస్తాడు నీ భర్తను, మారుస్తాడు నీ భార్యను, మారుస్తాడు నీ బిడ్డలను. అవునా? చాలా మంది ఈ రోజుల్లో తల్లిదండ్రుల బిడ్డలను చులకన చేస్తూ ఉన్నారు. అలా ఉండకూడదు. దేవుని బిడ్డలు ప్రార్థన చేద్దాం. దేవునికి అసాధ్యమైనది ఏమన్నా ఉందా? సమస్తము సాధ్యమే. ప్రభువునందు మనం ఏం చేయాలి? ఏక మనస్సు కలిగి ఉండాలి. ఈ రోజుల్లో ఏక మనస్సు కరువైపోవడం వల్ల కుటుంబాలు విచ్ఛిన్నమయ్యి కోర్టు మెట్లు ఎక్కుతున్నాయి. జ్ఞానముతో కాపురం చేయమని దేవుని వాక్య భాగం సెలవిస్తూ ఉంది. అదేవిధంగా మూడోదిగా నేను 5 రాసుకొని వచ్చాను. నిజంగా అయితే నేను ఫీబే గురించి ప్రిపేర్ అయ్యి వచ్చాను. ఎందుకనో దేవుడు ఈ వాక్యం మీద ఫోకస్ పెట్టాడు. నేనైతే ఫీబే గురించి అయితే ప్రిపేర్ అయ్యి వచ్చాను. ఎందుకో దేవుడు ఎవరి కోసమో ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు. రెండోదిగా, ఎలా ఉండాలి మనము? దేవుల్లో స్థిరముగా ఉండాలంటే ఏం చేయాలంటే సహాయము చేసే మనసు ఉండాలి. సహాయము చేసే మనసు. దేవుని బిడ్డలు సహాయము చేయాలి. ఏ విధంగా సహాయం చేయాలి? ఇతరులకు సహాయం చేసేవారముగా ఉండాలి, పరిచర్యలో సహకారులుగా ఉండాలి. అదే కదా దేవుడు పౌలు స్పష్టంగా ఫిలిప్పీలకు రాసిన పత్రికలో అంటాడు. నిజమైన 3వ వచనం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనము. అవును, నిజమైన సహకార స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయము చేయమని నేను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేర్లు జీవ గ్రంథమందు వ్రాయబడి ఉన్నాయి. పరిచర్యల సహకారులుగా, ఇతరులకు సహాయం చేసేవారిగా ఉండాలని దేవుని వాక్య భాగం మనకు సెలవిస్తూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, సత్యమునకు సహాయకులముగా మనం ఉండాలి. నాలుగోదిగా ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం ఎవరైనా పెద్దగా చదవండి.
ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. దేవుని బిడ్డలు క్రీస్తులో ప్రతినిత్యం ఎలా ఉండాలి? ఆనందముగా ఉండాలి. యేసయ్యను కేంద్రముగా చేసుకున్నప్పుడు మన జీవితాల్లో ఆనందము 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 మహాదానందము. ఈ రోజుల్లో చిరునవ్వు అంట కరువైపోయిందంట. ఎందుకు కరువైపోయింది? నీలో యేసయ్య లేడు గనక కరువైపోయింది. యేసయ్య ఉంటే, నేనైతే ఒకటే చెప్తాను, చాలామంది డిసెంబర్ 25 కోసమే ఎదురు చూస్తూ ఉంటారు. కానీ దేవుని బిడ్డలకు ప్రతిరోజు డిసెంబర్ 25 అంటే ప్రతిరోజు క్రిస్మస్ పండుగ. ప్రభువులో దేవుని బిడ్డలు ఏవి ఉన్నా ఏమి లేకపోయినా యేసయ్య నీవే నా ఆనందము. అవునా? నీవే నా ఆనందము, నీవే నా అతిశయము, నీవే యేసయ్య నాకు సమస్తము. దేవుని బిడ్డల క్రీస్తునందు ఆనందించాలి. యేసయ్యను మనం కేంద్రముగా ఉంచుకున్నప్పుడు మన జీవితాల్లో ఆనందము. యేసయ్య వాగ్దానాలు నమ్మినప్పుడు మన జీవితంలో ఆనందము. యేసయ్యను విశ్వాసములో, యేసయ్యలో విశ్వాసముతో మనము బ్రతుకుచూ ఉన్నప్పుడు మన జీవితాల్లో ఆనందం. ఈరోజు సాతానుడు ఆనందం లేకుండా దొంగిలిస్తూ ఉన్నాడు. యేసయ్యలో ప్రతి నిత్యము మనం ఏం చేయాలి? ఆనందముగా ఉండాలి. దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఎవ్వరు దుఃఖించడం మనకు ఆయనకి ఇష్టం లేదండి. మన బిడ్డలు దుఃఖపడితే మనం సంతోషంగా ఉంటామా? ఎంత చింతిస్తామో, అయ్యో నా బిడ్డ ఎందుకు ఏడుస్తున్నాడు, మనసు చివుక్కంటుంది. మరి తన ప్రతిరూపముగా తయారు చేసుకున్న నువ్వు చింతిస్తూ ఉంటే ఆయన తట్టుకోగలడా? తట్టుకోలేడు. మన బిడ్డలు, మన కడుపున బిడ్డను బిడ్డలు ఏడుస్తుంటే మనం తట్టుకోలేమే. కానీ తన అరచేతుల్లో నేను చెక్కుకున్న యేసయ్యను దుఃఖపడుతూ ఉంటే సంతోషంగా ఉంటాడా? ఉండడు. దేనికి చింతించవద్దు. ప్రతి సమస్యలో యేసయ్య ఉన్నాడు. ఎట్టి పరిస్థితులు, ఎట్టి గడ్డు పరిస్థితులు రాని నా దేవుడు నాకున్నాడు. ప్రభువులో మనం ఆనందించాలి. ప్రభువులో మనం ఆనందించాలి. మనం చూసిన వాళ్ళందరూ నిజంగా వీళ్ళు దేవుని బిడ్డలు. చిరునవ్వు ఉండాలి. కొంతమంది ముఖాలు పెడతారండి, ఏదో వాళ్ళ సొమ్మంతా పోయినట్టు పెడతారు. దేవుని మందిరంలోకి వచ్చి కూడా అండి 2 చేతులు ఇట్లా నిరుత్సాహంతో కుర్చీలో కూర్చొని ఎందుకు వస్తారు, ఎందుకు వెళతారు అసలు అర్థం కాదు. దేవుని సన్నిధిలో మనం ఆనందించాలి. ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించు.